హాయ్ ఫ్రెండ్స్, శశికుమార్, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా, యోగి బాబు, ఎంఎస్ భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ తమిళ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ధర్మదాస్ తన భార్య వసంతితో కలిసి ఇద్దరు కొడుకులతో శ్రీలంక నుంచి కన్యాకుమారి వచ్చి కన్యాకుమారి నుంచి చెన్నై వస్తాడు. తన బావమరిది యోగి బాబు అతనికి ఒక పోలీస్ ఇంట్లోని ఇల్లుని చూసి పెడతాడు. అది కూడా అతనికి తెలియకుండానే జరుగుతుంది. కేశవ్ నగర్ కాలనీలో ఆ ఇంట్లో వాళ్ళు దిగినప్పుడు చుట్టుపక్కల కుటుంబాలన్నీ రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాయి. ధర్మదాస్ ఎదురింట్లో కార్ డ్రైవర్గా జాయిన్ అవుతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ పక్క వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకుండా తమ పనుల్లో తాము మునిగిపోయి ఉంటూ ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ధర్మదాస్ కుటుంబం ఆ కేశవ నగర్ కాలనీని పూర్తిగా మార్చేస్తుంది. ఆ కాలనీ ధర్మదాస్ కుటుంబాన్ని ఎలా చూసుకుంది అన్నదే మిగిలిన కథ. కొన్ని సినిమాలు ఉంటాయి, మనసుకు హత్తుకుంటాయి. ఎంతలా అంటే సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడే సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి సన్నివేశాలతోనే ఈ సినిమా ఉంటుంది. అభిషన్ జీవింత్ తానే రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అద్భుతమైన రచన చేశాడని చెప్పొచ్చు. కొన్ని డైలాగ్స్ మనసుకు హత్తుకుంటాయి, కొన్ని సన్నివేశాలు అయితే కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తాయి. చాలా రోజుల తర్వాత నేను ఎమోషనల్ అయి ఏడ్చిన సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి కొడుకు ఇద్దరు గొడవాడుకునే సన్నివేశం, అలాగే డిమెన్షియాతో బాధపడుతున్న తల్లి చనిపోయిన తర్వాత ఆ కొడుకు పడే వేదన, తల్లి పోయిన తర్వాత మెంటల్గా టార్చర్ అనిపిస్తున్న ఆ కొడుకు తిరిగి మనిషిగా మారిన విధానం, ధర్మదాస్ కుటుంబం ఒక మంచి కుటుంబం అని పోలీస్ ఆఫీసర్ ఎలా తెలుసుకున్నాడో చెప్పే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి, ఆకట్టుకుంటాయి. అలాగే కొన్ని విలువలు చాటే సన్నివేశాలు కూడా ఉంటాయి. ఎంఎస్ భాస్కర్ ఇంట్లో టీ కప్పుల దగ్గర వచ్చే సన్నివేశం హార్ట్ టచ్ చేస్తుంది. చాలా బాగా తీశారు ఆ సన్నివేశాన్ని. ఇటువంటి సన్నివేశాన్ని నా నిజ జీవితంలో నేను డైరెక్ట్గా అనుభవించాను కూడా. అలాగే ప్రేమించి పారిపోయిన వృద్ధ జంట అందులో ఒకళ్ళు చనిపోయారనుకొని వెళ్ళి చూసేసరికి అక్కడంతా రివర్స్ జరిగి మనం ఊహించింది జరిగి మైండ్ బ్లాక్ చేస్తుంది. సినిమా నిండా మనసుకు హత్తుకునే సన్నివేశాలే ఎక్కువ ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఉదాహరణకి శ్రీలంక ఫ్యామిలీ వచ్చి బాంబ్ బ్లాస్టింగ్ చేసింది అని పోలీసులు నమ్ముతూ ఉంటారు, వీళ్ళని వెతుక్కుంటూ ఉంటారు. అసలు ఆ బాంబ్ బ్లాస్టింగ్ చేసింది ఎవరు? ఓకే, ఈ ఫ్యామిలీ చేయలేదు, అయితే ఎవరు చేసింది ఎవరు అన్నది చెప్పలేదు. అలాగే ఈ ఫ్యామిలీ మొత్తం శ్రీలంక నుంచి కన్యాకుమారికి ఎలా వచ్చారు అన్నది కూడా సరిగ్గా చూపించలేదు. ఏదైనా సరే శశికుమార్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తనకి డ్రైవర్ ఉద్యోగం పోయింది అని తెలుసుకున్నప్పుడు, తను నిజం చెప్పిన తర్వాత అతనికి డ్రైవర్ ఉద్యోగం వచ్చినప్పుడు అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ సీన్స్ కానీ చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి. అలాగే సిమ్రాన్ తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పచ్చు. గ్లామర్ హీరోయిన్గా సిమ్రాన్ని చూసిన మనం ఈ సినిమాలో ఆవిడ నటన చూసి మంచి నటి అని చెప్పొచ్చు. కొడుకులుగా నటించిన ఇద్దరు చాలా బాగా చేశారు. తండ్రి కోసం తల్లడిల్లే పెద్ద కొడుకు, ఇంట్లో ఏదన్నా ఇబ్బందులు వచ్చి అందరూ కొట్టుకుంటూ గొడవలు ఆడుకుంటూ ఉంటే అందరినీ కామెడీతో అలరించే చిన్న కొడుకు, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల, అందరూ ఆకట్టుకుంటారు. ఒక కాలనీ మొత్తం ఒక కుటుంబాన్ని ఇంతలా ప్రేమిస్తుందంటే ఆ కుటుంబం ఎంత మంచిదో అని తెలుసుకునే సన్నివేశాలు హార్ట్ టచ్ అవుతాయి. యోగి బాబు కామెడీ కూడా అక్కడక్కడ బాగుంటుంది. శ్రీలంకన్ తమిళ్ మాట్లాడొద్దంటూ దొరికిపోతారంటూ హెచ్చరిస్తూనే చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళతో కలవడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు యోగిబాబు. ఇలాంటి సీన్లన్నీ నవ్విస్తాయి. మంచి ఫోటోగ్రఫీ, సీన్ రోల్డాన్ అందించిన మ్యూజిక్ ఇళయరాజా మ్యూజిక్ని గుర్తు చేస్తుంది. అలాగని అదే ధోరణిలో సాగలేదు, చాలా మంచి రిఫ్రెషింగ్ మ్యూజిక్ ఇచ్చాడు మిక్కీ జే మేయర్ లాగా. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒక చిన్న ఏరియాలోనే అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. ఇది ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా. ఒక మంచి సినిమా, అస్సలు మిస్ కాకండి. ప్రస్తుతానికి తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?